ఈరోజు మనతో 2021 ఏపీపీఎస్సీ ద్వారా డిగ్రీ లెక్చరర్గా సెలెక్ట్ అయిన బి త్రినాథ్ గారు మనతో ఉన్నారు. ఆయన ఏ విధంగా డిగ్రీ లెక్చరర్ ప్రిపేర్ అయ్యారు, అదేవిధంగా ఆయన యొక్క కుటుంబ నేపథ్యం ఏమిటి, జనరల్ స్టడీస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఇంటర్వ్యూకి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాల్ని ఆయన అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. త్రినాథ్ గారు, మీరు మీ గురించి మరియు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మై సెల్ఫ్ బల్లా త్రినాథ్ అండి. సో ఐఎమ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో మై ఫాదర్ వాజ్ ఎ వెల్డింగ్, he'll do welding, and my mother is housewife, and I completed my schooling in government colleges, government schools, and my intermediate in Dr. V.S. Krishna College, and my degree also in Dr. V.S. Krishna College, and my MSc in MRPG College, Vijayanagara. So this is my academic details. So recently I have qualified a degree lecturer. It is conducting by the APPSC. So I felt very happy. So that's it, sir. ఓకే త్రినాథ్ గారు, అసలు మీరు డిగ్రీ లెక్చరర్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? Sir, once I completed my MSc 2016 లో my MSc అయింది సార్. 2016 ఏప్రిల్లో my MSc కంప్లీట్ అయిపోయింది. 2016 జూన్లో వచ్చేసరికి మేము యూవి ఫిజిక్స్ అకాడమీ హైదరాబాద్కి వెళ్ళాం అనమాట. సో అక్కడ నుంచి ఒక 6 months కోచింగ్ తీసుకున్న తర్వాత దట్ ఈస్ ఫర్ సిఎస్ఐఆర్ నెట్. సో దట్ ఈస్ ఫర్ సిఎస్ఐఆర్ జస్ట్ గేట్ అన్నిటికీ యూజ్ అవుతుంది ఆ ప్రిపరేషన్. సో ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత మా ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా స్టార్ట్ చేశాను సార్. సో అప్పటి నుంచి సిఎస్ఐఆర్ నెట్ రాయడం జరిగింది, గేట్ రాయడం జరిగింది, అలాగే ఈ మధ్యలో ఏపీ సెట్ కూడా రాయడం జరిగింది. సో నాది సిఎస్ఐఆర్ నెట్ గేట్ అవ్వలేదు, కానీ ఏపీ సెట్ మళ్ళీ ఏయుఆర్ సెట్ అనేది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఏపీ సెట్ 2018లో కంప్లీట్ చేశాను, నేను క్వాలిఫై అయ్యాను. అలాగే ఏయుఆర్ సెట్ మన ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసిన పిహెచ్డి ఎగ్జామ్, అందులో నాకు 5th ర్యాంక్ రావడం జరిగింది. సో అది యూజ్ చేసుకొని నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి జాయిన్ అయ్యాను. సో అప్పటి నుంచి 2016 నుంచి నా ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్గా ఉంది సార్. సో ఎక్కడ కూడా నేను ఆపలేదు, ఈవెన్ దో ఐఎమ్ నాట్ క్వాలిఫైయింగ్ ఎనీ ఎగ్జామ్, బట్ ఐఎమ్ కంటిన్యూస్లీ ప్రాక్టీసింగ్ దట్ దోస్ 9 పేపర్స్ అలాంగ్ విత్ GS. సో అనేది కూడా ఒక టైం టేబుల్ ప్రకారం ఎక్కడైతే నాకు టైం ఉంటుందో ఆ టైం యూటిలైజ్ చేసుకొని ఇటుపక్క పిహెచ్డి వర్క్ చేస్తూ కొంత అలాగా ఈ ప్రిపరేషన్ అనేది వదలలేదు సార్. ఆ ప్రిపరేషన్ వదలకపోవడం వల్ల ఇప్పుడు ఈరోజు నేను డిఎల్ క్వాలిఫై అవ్వడానికి నాకు ఉపయోగపడింది అనమాట. అంటే మీరేమంటారంటే డిగ్రీ లెక్చరర్ ప్రిపేర్ అవ్వాలంటే పేషెన్స్తో ఉండాలని అంటారు. ఎస్ సార్. నేను 2016లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈరోజు 2021. సో ఆల్మోస్ట్ 5 years సార్. సో ఆల్మోస్ట్ 5 years అంటే నేను ఎక్కడ కూడా ప్రతిసారి ఫెయిల్యూర్ వచ్చినప్పుడు నా అంతటి నేనే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఓకే వస్తుందిలే అని చెప్పేసి కంటిన్యూస్గా ఎఫర్ట్ పెట్టి వర్కౌట్ చేసేవాడిని. సో ఫైనల్గా ఈ రిజల్ట్ వచ్చేసరికి చాలా హ్యాపీ సార్. త్రినాథ్ గారు, ఇప్పుడు డిగ్రీ లెక్చరర్ ప్రిపేర్ అయినప్పుడు సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏదైనా కోచింగ్ తీసుకోవాలా, ఏవైనా బుక్స్ ని ప్రిపేర్ చేయాలా, ఏమైనా చెప్పగలరా? ఎస్ సార్, డెఫినెట్గా సార్. మనకి ఎంఎస్సి కంప్లీట్ అయిన తర్వాత ఆ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ మనం ఏదైనా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కొంచెం ఆ నాలెడ్జ్ కొంచెం సరిపోదు సార్. కొంచెం మనకి ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలి. ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలంటే మనం కోచింగ్కి వెళ్ళడం చాలా కంపల్సరీ. అక్కడ కోచింగ్కి వెళ్ళిన తర్వాత మనకి ఏం చెప్తారంటే ఆ 9 పేపర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, సో మనకి మ్యాథమెటికల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎలా మనం ప్రిపేర్ అయితే ఆ సిఎస్ఆర్ కానీ గేట్ కానీ జస్ట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ ఎలా క్వాలిఫై అవ్వాలి అనేది మనకి అక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది సార్. దట్టు అట్మాస్ఫియర్ కూడా మనకి చాలా వెల్కమింగ్గా ఉంటుంది. అక్కడ అట్మాస్ఫియర్ కానీ అక్కడ ఉండే మన పరిస్థితులు కానీ మనకు అన్నీ నేర్పిస్తాయి అనమాట. వన్స్ మనకు కోచింగ్కి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులే మనల్ని షైన్ చేస్తాయి డెఫినెట్గా. అవి మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చాలా నేర్చుకున్నాం సార్. ఎంఎస్సిలో మాకు వచ్చిన నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ చాలా తక్కువ. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వర్కౌట్ చేస్తూ ఆ సార్ చెప్పింది నేర్చుకుంటూ డైలీ వర్క్షీట్ ప్రాక్టీస్ చేస్తూ మేము అప్డేట్ అవుతూ వచ్చాం అనమాట. సో ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ వల్ల ఈరోజు నాకు ఈ రిజల్ట్ వచ్చిందని నేను గర్వంగా చెప్పగలను సార్. అంటే బుక్స్ ఏమైనా మీరు చెప్పగలరా, ఇలా పర్టికులర్గా ఏదైనా ప్రిపేర్ అవ్వాలనే విషయం? సో ఖచ్చితంగా కోచింగ్ వెళ్తే మనకి ప్రతి సబ్జెక్ట్కి ఒక ఖచ్చితంగా నోట్స్ అనేది ఉంటుంది సార్. ఆ నోట్స్ ప్రిపేర్ అవుతూ ముందు మనం బేసిక్స్ అన్ని నేర్చుకుంటూ ఆ సబ్జెక్ట్లోకి వెళ్తూ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ ప్రీవియస్ పేపర్లు ఉంటే ఆ ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేస్తూ సో ప్రతి సబ్జెక్ట్కి కొన్ని రిఫరెన్స్ బుక్లు ఉంటాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ మెకానిక్స్కి జెట్లీ అని, లేకపోతే క్లాసికల్ మెకానిక్స్కి గోల్డ్ స్మిత్ అని, సో ఇలాగ కొన్ని బుక్స్ ఉంటాయి అనమాట. సో ఆ బుక్స్ ఎప్పుడు రిఫర్ చేయాలంటే వన్స్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ బేసిక్స్, వన్స్ యూ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ ద సబ్జెక్ట్, సో ఆ ప్రాబ్లమేటిక్ ఎప్పుడైతే చేసేస్తావో నువ్వు కంప్లీట్గా, సో దెన్ ఏదైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందో రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సరే
అలాంగ్ విత్ దిస్ నోట్స్ మనకి టెక్స్ట్ బుక్ కూడా స్టడీ చేయడం వల్ల ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్లకి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని నా అభిప్రాయం సార్. అంటే మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారు? సార్ ఇది హైదరాబాద్లో అంబర్పేట అనే ఏరియా సార్. అంబర్పేట అనే ఏరియాలో యూవి ఫిజిక్స్ అకాడమీ సార్. అక్కడ ఉండే ఆయన పేరు ఆర్ నాగేశ్వరరావు సార్. ఆర్ నాగేశ్వరరావు గారు. సో ఆయనే టోటల్గా ఆల్మోస్ట్ ఎయిట్ పేపర్స్ ఆయనే చెప్తారు సార్. ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్స్ 8 పేపర్స్ ఆయనే చెప్తారు. సో 4 to 5 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా మొత్తం అన్ని కంప్లీట్ చేస్తారు సార్. మిగతావన్నీ ఒక 80% 70% వరకు అవ్వచ్చు కానీ, సో క్వాంటమ్ మెకానిక్స్ కానీ, మ్యాథమెటికల్ మెథడ్స్ ఆఫ్ ఫిజిక్స్ కానీ, క్లాసికల్ మెకానిక్స్ కానీ, స్టాటిస్టికల్ మెకానిక్స్ కానీ, న్యూక్లియర్ అండ్ పార్టికల్ ఫిజిక్స్ కానీ, అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్ కానీ, సో ఈ ఆరు సబ్జెక్టులు ఖచ్చితంగా ఒక 100% వరకు కంప్లీట్ అవుతాయి. సో ఏదైనా సార్, ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే కంప్లీట్ చేయడం వాళ్ళ బాధ్యత. కంప్లీట్ చేయి టు ద మార్క్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. దాని తర్వాత నుంచి మనం ఆ నాలెడ్జ్ తీసుకొని ఎంతవరకు మనం ముందుకు వెళ్తాం అన్నది అక్కడ టాస్క్ అనమాట. సో ఆ నాలెడ్జ్ తీసుకొని మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎన్ని బుక్స్ చదువుతున్నాం, ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం, అంటే ఒక ప్రాబ్లమ్ ఇస్తే ఆ ప్రాబ్లమ్ ఎన్ని టైప్స్గా చేయగలుగుతున్నాం అనేది మనంతట మనమే నేర్చుకోవాలి సార్ ఖచ్చితంగా. అయితే మీరు అందరూ కూడా ఈ డిగ్రీ లెక్చరర్ ప్రిపేర్ అయినప్పుడు సైన్స్ వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేది ఏంటంటే జనరల్ స్టడీస్ మీరు ఏ విధంగా చదవాలని చెప్తారు? సో నా వరకు అయితే సబ్జెక్ట్ మనం ఫుల్గా నేర్చుకున్న తర్వాత, సబ్జెక్ట్ వన్స్ యూఆర్ 1-2-3 టైమ్స్ రివిజన్ అయిన తర్వాత, అప్పుడు ఒక కోచింగ్ లాంటిది మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే, ఆ కోచింగ్ ఒక 6 months కోచింగ్, 3 months కోచింగ్ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, ఎందుకంటే మన సైన్స్ వాళ్ళం కాబట్టి రీజనింగ్ అప్ టు ద మార్క్ చేయగలం సార్. రీజనింగ్ వరకు మనం చేయగలం. అలాగే న్యూస్ ఫాలో ఉంటాం కాబట్టి న్యూస్, ఈ కరెంట్ అఫైర్స్ వరకు మనం స్టడీ చేయగలం. సో అప్పుడు మనకి రీజనింగ్, ఈ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో 25 మార్క్స్ మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇంకా మనకి కావాల్సిన ఒక 30-40 బిట్స్ ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ నుంచి కానీ, ఒక స్టాక్ జీకే నుంచి కానీ మనం ప్రిపేర్ అయ్యి ఉంటే, సో అది మనకి ఆటోమేటిక్గా హెల్ప్ అవుతుంది సార్. వన్స్ మనకి సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత అప్పుడు జిఎస్ మీద ఫోకస్ చేస్తే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ సార్. ఎందుకంటే అల్టిమేట్గా మన ర్యాంక్ని కానీ, మన పోస్ట్ని కానీ డిసైడ్ చేసేది నేను సబ్జెక్ట్ అని నమ్ముతాను ఎక్కువ. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఎంఎస్సి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఒక సబ్జెక్ట్ మీద మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఆ సబ్జెక్టే మనల్ని ముందుకు తీసుకెళ్తుందని నేను నమ్ముతాను సార్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఓకే మన ఎంఎస్సి ఫిజిక్స్ చేసాం, ఇన్ని సంవత్సరాలు చదివాం, నా సబ్జెక్ట్లోనే సెటిల్ అవ్వాలని నా కోరిక సార్. సో దాని మీద వర్కౌట్ చేస్తూ దాని మీద సో ఓకే మనకి ఇలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి. మనకి పెద్దలు చెప్తారు కదా సార్, చివరన ఉన్న మామిడి చెట్టు నువ్వు టార్గెట్ చేస్తే, మామిడి పండు నువ్వు టార్గెట్ చేస్తే ఆ కింద ఉన్న మామిడి పండు అని తగులుతుంది అన్నట్టు. సో అలాగే నేను ఎయిమ్ ఫర్ ద సిఎస్ఐఆర్కి నేను ఎయిమ్ చేశాను. సో ఆ ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఫైనల్గా నాకు డిఎల్ కొట్టడానికి చాలా వరకు యూజ్ అయింది సార్. చాలా వరకు కదా 100% హెల్ప్ అయింది సార్. ఓకే. అయితే మీరు డిగ్రీ లెక్చరర్ ఇంటర్వ్యూని ఏ విధంగా ఎదుర్కొన్నారు? సార్ ప్యానల్ మెంబర్లో ఆల్మోస్ట్ 4 మెంబర్స్ ఉన్నారు సార్. ప్యానల్ మెంబర్లో ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉంటారు, లేకపోతే ఒక జనరల్ థింగ్స్ అడిగే ఒక ఆయన ఉంటారు, ఒక సైకియాట్రిస్ట్ ఒక ఆయన ఉంటారు, ఒక ఏపీపీఎస్సీ మెంబర్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా ముందు మనల్ని అక్కడది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, మన మన చుట్టూ పరిస్థితుల మీద మనకు అవగాహన ఉందా లేదా, ఒక క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ని ఇతను ఎలా హ్యాండిల్ చేస్తాడు, సో ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది సార్. సో నాకైతే నేను ఇంటర్వ్యూ ప్యానల్లో 4 మెంబర్స్ ఉన్నారు. సో నేను వన్స్ ఐ స్టెప్ ఇన్, నేను అందరికి విష్ చేయడం జరిగింది. సో వాళ్ళు కూర్చోబెట్టారు. నేను ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ టెన్స్. సో టెన్స్ ఫీల్ అవుతుంటే అలా దాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వాళ్ళు నెమ్మదిగా కామ్ డౌన్ చేసి నువ్వేం టెన్షన్ పడుకో కూర్చో అని చెప్పి కొంత రిలాక్స్ చేశారు. సో అప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరిగింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పు అని చెప్పేసి. సో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంతా చెప్పాను నేను. చెప్పిన తర్వాత ఏమైనా డెమో టాపిక్ ఏమైనా ప్రిపేర్ అయ్యావా అని అడిగారు. సో డెమో టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అప్పుడు ఏంటంటే మన ఓన్ లాంగ్వేజ్లో చెప్పడానికి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చారు సార్. మా ఇంగ్లీష్లో చెప్పండి, లేకపోతే ఈ లాంగ్వేజ్ చెప్పండి అని చెప్పేసి కాకుండా మీ ఓన్ స్టైల్లో మీరు చెప్పండి, పర్వాలేదు, నో మ్యాటర్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు సార్. సో డెమో 5 minutes తీసుకున్నారు. తర్వాత మళ్ళీ వచ్చి కూర్చోబెట్టి ముందు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఉన్నారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏమో ఓకే ఏ పేపర్ నువ్వు పర్ఫెక్ట్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో నేను ఇలా క్వాంటమ్ మెకానిక్స్ అని చెప్పాను సార్. క్వాంటమ్ మెకానిక్స్లో అయితే ఫస్ట్ ఎవరైనా సో ఇంటర్వ్యూలో ఏం అడిగారంటే జస్ట్ వేవ్ ఫంక్షన్ అంటే ఏంటి, వేవ్ ఫంక్షన్ ప్రాపర్టీ పాస్యులేట్స్ ఏమైనా ఉన్నాయా, క్వాంటమ్ మెకానిక్స్ పాస్యులేట్స్ ఏమైనా ఉన్నాయా, సో ఎలా ఉంటాయి, నెక్స్ట్ పెర్టర్బేషన్ థియరీ అంటే ఏంటి, టైమ్ ఇండిపెండెంట్ పెర్టర్బేషన్ థియరీ అంటే ఏంటి, టైమ్ డిపెండెంట్ పెర్టర్బేషన్ థియరీ అంటే ఏంటి. సో ఇలాంటి సబ్జెక్ట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. తర్వాత క్వాంటమ్ మెకానిక్స్ తర్వాత అటామిక్ అండ్ మాలిక్యులర్ ఫిజిక్స్కి వెళ్ళారు, స్పెక్ట్రోస్కోపీకి వెళ్ళారు. స్పెక్ట్రోస్కోపీకి వెళ్ళిన తర్వాత
అక్కడ రామన్ ఎఫెక్ట్ కానీ, స్టార్క్ ఎఫెక్ట్ కానీ, జీమాన్ ఎఫెక్ట్ కానీ, ప్యాషన్ బ్యాక్ ఎఫెక్ట్ కానీ, సో కొన్ని క్వశ్చన్స్ మాక్సిమం నేను ఒక 80% క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది సార్. తెలియనివి నాకు ఐడియా లేదని చెప్తాను సార్. సో తర్వాత వన్స్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ క్వశ్చన్లన్నీ అడిగిన తర్వాత హీ సాటిస్ఫైడ్, ఐ థింక్ హీ సాటిస్ఫైడ్. సో నెక్స్ట్ వేరే అతను అడగడం జరిగింది, మీరు వైజాగ్ నుంచి వచ్చారు కదా, ఇప్పుడు కరెంట్ ఇష్యూస్, క్యాపిటల్ ఇష్యూ జరుగుతుంది, సో అక్కడ ఉన్న ప్రజలు ఏ విధంగా దాన్ని తీసుకుంటున్నారు, క్యాపిటల్ రావడం ఇష్టమేనా, అక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అడగడం జరిగింది. సో నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏవైతే నాకు ఆలోచనకు వచ్చాయో, సో అవి నేను చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ఏం అడిగారంటే, ఇప్పుడు స్టేట్ బైఫర్గేట్ అయిన తర్వాత మన స్టేట్స్ ఏవైతే, మన ఏపీ స్టేట్ ఏదైతే ఉందో అది ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందా అని అడిగారు సార్. సో అకాడమిక్గా కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్గా కానీ, లేకపోతే ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, నువ్వు చెప్పగలవా అని అడగడం జరిగింది. నాకు అప్పుడు కొన్ని స్ట్రైక్ అయ్యాయి. వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఈ బార్డర్ ఏరియాస్ దగ్గర వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చాయి సార్. సో అది కొంచెం ప్రాబ్లం అవుతుందని నేను చెప్పడం జరిగింది. తర్వాత ఇంకో సైకియాట్రిస్ట్ ఇంకో ఆయన ఉన్నారనమాట. సో ఆయన ఏం అడిగారంటే, ఇప్పుడు టీచింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నాం, నీకు ఏమైనా ఐడియా ఉందా, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏమైనా తెలుసా నీకంటే, తెలుసు సార్, జస్ట్ నేను ఆల్రెడీ టీచింగ్ చేస్తున్నాను సార్, కొంతవరకు నేను పార్ట్ టైం ట్యూషన్స్ అనేవి చెప్తున్నాను ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి అని అడిగారు. ఒక పీపీటీ ఉంది, ఆ పీపీటీ నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తావు అని అడగడం జరిగింది. ఆ పీపీటీ, ఓకే, నీ దగ్గర పీపీటీ ఉంది, ఆ పీపీటీ నువ్వు ప్రిపేర్ చేస్తావు, అది నీ స్క్రీన్ మీద కనబడాలి, అది వచ్చింది పిల్లలకు కూడా కనబడాలి, ఎలా నువ్వు స్క్రీన్ ప్రజెంట్ చేయాలి అని అడిగారు. సో నెక్స్ట్ ఏం అడిగారంటే, నేను హాబీస్కి వచ్చేసరికి ప్లేయింగ్ క్రికెట్ అని చెప్పాను సార్. ప్లేయింగ్ క్రికెట్ అని అడిగితే అని చెప్తే ఏం జరిగిందంటే, ఆయన ఏదైనా క్రికెట్లో జరిగే ఏ ఈవెంట్ అయినా సరే ఫిజిక్స్ రిలేట్ చేసి నువ్వేం చెప్పగలవా అని చెప్పేసి అడిగారు. సో నేను కొంత ఆన్సర్ ఇవ్వడం జరిగింది. హీ సాటిస్ఫైడ్ సార్. సో ఆన్ ఏ హోల్గా, సో క్రికెట్ కూడా ఇంకోటి అన్నాను కాబట్టి, ఇంకో మేడం ఏం అడిగారంటే, సో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఎక్కడుంది, లేకపోతే రీసెంట్గా జరిగిన ట్రోఫీస్ ఏమైనా ఉన్నాయా, సో అలాంటి, సో అంటే మనం ఏదైతే చెప్తున్నామో సో దానికి రిలేటెడ్ గానే క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. మనం ఏదైతే మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో మన హాబీస్ గురించి కానీ, మన అకాడమిక్ డీటెయిల్స్ గురించి కానీ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో వాటి గురించి అడగడం జరుగుతుంది సార్. సో ఆన్ ఏ హోల్ గా వాళ్ళు ఏం చెక్ చేస్తున్నారంటే, ఈ అబ్బాయికి సబ్జెక్ట్ ఎంత వరకు ఉంది, సబ్జెక్ట్ ఆల్రెడీ మనకి ఎగ్జామ్ లో పెట్టేస్తారు కాబట్టి ఓకే, కొంత సబ్జెక్ట్ వరకు చూస్తారు సార్. తర్వాత అకాడమిక్ గా, అంటే ఒక క్లాస్ రూమ్ ని ఇతను హ్యాండిల్ చేయగలరా లేదా, ఈయన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఈయన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, ఏదైనా సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేయగలుగుతున్నారు అనేది అక్కడ చూస్తారు సార్ నాకు తెలిసి. అయితే ఇప్పుడు ప్రిపేర్ అయిన వాళ్ళు 8 గంటలు ప్రిపేర్ అవ్వాలి, 9 గంటలు ప్రిపేర్ అవ్వాలి అంటారు. మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్తారు? సార్ నేను టు బి ఫ్రాంక్ అలా టైం ఏం పెట్టుకోలేదు సార్. వెన్ ఎవర్ ఐ హ్యావ్ ఎ ఫ్రీ టైమ్, వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ విత్ మై వర్క్స్, సో నేను ఎప్పుడైతే ఆ వర్క్ పక్కన పెట్టి ఆ వర్క్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రీ టైం ఏదైతే ఉందో ఆ ఫ్రీ టైంలో నేను చేయడం జరిగింది సార్. ఎందుకంటే ఒకసారి మనం రిలీవ్ అయిన తర్వాత మన పరిస్థితులు కానీ, మన ఫైనాన్షియల్ స్టేటస్ కానీ చాలా బౌండరీస్ వస్తాయి సార్. సో ఆ బౌండరీస్ అన్నిటిని కొంచెం ఓవర్కమ్ చేస్తూ మనకి ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో ఆ ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకుంటూ మనం ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకి రిజల్ట్ వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను సార్. అయితే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న డిగ్రీ లెక్చరర్ ఆస్పిరెంట్స్ కి మీరు ఏం సలహా ఇస్తారు? సో నేనే నా వరకు నేను చెప్పదలుచుకుంటున్నానంటే, ముందుగా మనం బేసిక్ పర్ఫెక్ట్ గా ఉండాలని నేను గట్టిగా నమ్ముతాను సార్. ఈ బేసిక్స్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉన్నాయో, మన కోచింగ్ కానీ లేకపోతే మనం చేసే ప్రిపరేషన్ కానీ అది ఒక స్టెప్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనం బేసిక్ స్ట్రాంగ్ గా చేసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కానీ, మన డిగ్రీ ఫిజిక్స్ కానీ మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ చేసుకుంటామో ఆటోమేటిక్ గా దాని అప్లికేషన్ ఎంఎస్సీ కదా సార్. సో ఆ అప్లికేషన్ పార్ట్ మొత్తం అంతా కూడా మన కోచింగ్ వెళ్ళాక అదంతా నేర్పిస్తారు. సో ఎప్పుడైతే మనం బేసిక్ స్ట్రాంగ్ గా ఉంటామో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బేసిక్స్ నుంచి మనం ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటే ఖచ్చితంగా మనకి అది యూజ్ అవుతుంది సార్. ఇన్ ద సేమ్ వే, ఎలాగైతే మనకి సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో జనరల్ సైన్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సార్. సో దాని మీద కూడా ఫోకస్ చేస్తూ, కొంచెం అప్డేట్ గా ఉంటూ, న్యూస్ పేపర్ చదువుతూ లేకపోతే న్యూస్ చూస్తూ, కొంచెం రీజనింగ్ కానీ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ, కొంచెం స్టాక్ జీకే కూడా, ఎందుకంటే ఏ ఎగ్జామ్ కైనా సరే స్టాక్ జీకే ఇస్తూ ఉంటాడు సార్. సో ఈ స్టాక్ జీకే అలాంగ్ విత్ దిస్ రీజనింగ్, అలాంగ్ విత్ దిస్ కరెంట్ అఫైర్స్ కరెక్ట్ గా మనం ప్లాన్ చేసుకుంటే ఈ సబ్జెక్ట్ తో పాటు ఈ కరెంట్ అఫైర్స్, ఈ జనరల్ సైన్స్ కూడా రెండు కంబైన్డ్ గా కలిసి మనకి మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ఇంకేమైనా డిగ్రీ లెక్చర్స్ గురించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకేమైనా చెప్పగలరా? సో కంటిన్యూస్ ప్రిపరేషన్ అనేది ఇంపార్టెంట్ సార్. కంటిన్యూస్ ప్రిపరేషన్ మనం ఎక్కడ వదలకుండా, ఓకే మనకి ఫెయిల్యూర్ వచ్చింది అని కాకుండా ఇది చేసుకుంటూ ఉంటే మన సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్.
సో మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2016 నుంచి నేను ఎఫర్ట్ పెడుతుంటే ఫైనల్గా 2021లో నాకు రిజల్ట్ వచ్చింది సార్. అంటే ఆల్మోస్ట్ 5 ఇయర్స్. సో అంటే నాకు నేనే సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటా, ఆ సెల్ఫ్ మోటివేషన్ ఎట్ లాస్ట్ యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే నేను వేసిన ప్రతి స్టెప్ నాకు గుర్తుంది సార్, ఎక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను. సో బేసికలీ ఐఎమ్ యావరేజ్ స్టూడెంట్. సో నేను ఎక్కువ వచ్చిన స్టెప్స్ అన్ని కూడా నాకు గుర్తున్నాయి. సో ఈ రోజు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, నాకు ఈ రోజు ఈ ఈ డిగ్రీ లెక్చరర్స్ ఏదైతే ఉందో, డిగ్రీ లెక్చరర్ అనే జాబ్ నాకు వచ్చింది అంటే మెయిన్గా నా గురువులకి ఇక్కడి నుంచే పాదవందనం చేస్తున్నాను సార్. ఇక్కడ దీనికి ఇది క్రాక్ చేయడానికి ముఖ్యంగా ఇద్దరు కారణం సార్ ముఖ్యంగా. సో మాకు ఎంఆర్పిజి కళాశాలలో టీచ్ చేసిన రాజశేఖర్ సార్ అనే ఒక లెక్చరర్. సో ఆయన మాకు చెప్పడం ద్వారా, ఆయన మాకు గైడెన్స్ ఇవ్వడం ద్వారా, పలానా యూవీ కోచింగ్ సెంటర్ హైదరాబాద్లో ఉంటుందని, అక్కడికి వెళ్తే ఇలా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా సార్, ఎంఆర్పిజి కళాశాలలో ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా, మా రజనీ వర్మ మేడం గారు కానీ, మా వాసు సార్ కానీ, మా హెచ్ఓడి సార్ కానీ, నారాయణ సార్ కానీ, మా రాజశేఖర్ సార్ కానీ, సో అందరూ మమ్మల్ని చాలా సపోర్ట్ చేసేవారు. సో ఆ రాజశేఖర్ సార్ మాకు చెప్పడం వల్ల హైదరాబాద్లో యూవీ కోచింగ్ సెంటర్ ఉందని, అక్కడికి వెళ్తే అలా నేర్పిస్తారని తెలిసింది. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఆ పర్సన్ సార్, ఆయన గురించి చెప్పాలి ఖచ్చితంగా, ఆర్ నాగేశ్వరరావు గారు. సో ఆయన వన్ అండ్ ఓన్లీ ఆర్మీ సార్, వన్ అండ్ ఓన్లీ ఆర్మీ. సో ఆయన దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. కోచింగ్ మనకి ఓన్లీ సబ్జెక్ట్ పరంగా కాకుండా ఒక పర్సన్ ఎలా ఉండాలి, డౌన్ టు ఎర్త్ సార్, డౌన్ టు ఎర్త్ ఒక పర్సన్ ఎలా ఉండాలి, ఆయన దగ్గర నుంచి టీచింగ్ టెక్నిక్స్ కానీ, ఆయన రాసే విధానం, ఆయన ఆయన చెప్పే విధానం, ఆయన అందరి మీద కాన్సన్ట్రేట్ చేసే విధానం, సో ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవచ్చు సార్. సో నా విజయంలో మెయిన్ ఇద్దరు కారణం సార్. ఒకటి రాజశేఖర్ సార్, రెండు యూవీ ఫిజిక్స్ అకాడమీ డైరెక్టర్ ఆర్ నాగేశ్వరరావు గారు సార్. సో ఇక్కడ నుంచి వాళ్ళకి నా పాదావందనం చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ తిరునాథ్, మాతో మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అక్కడ వరకు కట్ చేస్తాను. ఎస్ సార్, లాస్ట్ లో కట్ చేస్తానులే. ఓకే అంటే 17 minutes వచ్చింది తిరునాథ్. ఓకే సార్.